ఈ వెంచర్ పేరు వచ్చి అర్బన్ టౌన్స్. ప్రీమియం విల్లా ప్లాట్స్ ని మనం కస్టమర్లకు అందిస్తాం. ఫస్ట్ చూడాల్సింది ఏ కస్టమర్ అయినా డెవలప్మెంట్స్ ఏరియా కాకుండా లీగాలిటీ చూడాలి. వాస్తవం. ఇది హెచ్ఎండి అప్రూవల్ సార్, రేరా పర్మిషన్ తో ఆల్ సీసీ రోడ్స్ 100 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా క్వాలిటీ తోటి మనం ఇస్తున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మనము ఎగ్జిట్ నెంబర్ 9కి ప్లస్ వరంగల్ హైవే ఏదులాబాద్లో ఉన్న మెగా విల్లా ప్లాట్స్కి అయితే వచ్చామండి. సో మనతోటి నంబూరి రవి సార్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ని అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, బాగున్నారా సార్? సూపర్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో వెంచర్ స్టార్టింగ్లోనే మంచి ఇంప్రెషన్ కొట్టారు సార్. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఎన్ని ఎకరాల్లో ఈ వెంచర్ వేశారు? ఫస్ట్ ఈ వెంచర్ పేరు వచ్చి అర్బన్ టౌన్స్ అండి. ఓకే సార్. ప్రీమియం విల్లా ప్లాట్స్ ని మనం కస్టమర్లకు అందిస్తున్నాం. ఓకే. పేరుకే ఓపెన్ ప్లాట్స్ కానీ దాదాపు విల్లా ప్రాజెక్ట్స్లో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో ఓకే అవన్నీ దీంట్లో ఇస్తున్నాం. టోటల్గా 28.5 ఎకరాల ప్రాజెక్ట్. ఓకే. 28 ఎకర్స్లో వెంచర్ వేశారు కదా సార్. సో ఇది ఎలాంటి అప్రూవల్స్ కలిగిన వెంచర్ సార్ మనది? ఇది హెచ్ఎండి అప్రూవల్ సార్, విత్ రేరా పర్మిషన్ తోటి. ఓకే. చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్లు కూడా అన్ని పర్మిషన్స్ ఉంటేనే అవును ముందుకు వస్తున్నారు. అవును. ఒక రకంగా అది మంచి ప్లస్ పాయింట్. ఇప్పుడు అవును, వాళ్ళకి నాలెడ్జ్ రావటం, ఎలా ఉంటే కొనాలనేది మంచిదే. అండ్ వన్ మోర్ థింగ్ సార్, నేను మనం నిల్చున్న రోడ్ అయితే నాకు తెలిసి చాలా వైడ్గా ఉంది రోడ్డు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఈ రోడ్ గురించి. ఇది వచ్చి 100 ఫీట్ రోడ్ అండి. ఓకే. మామూలుగా ఏ మన హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో అయినా కూడా ఓకే 30 ఫీట్ 40 ఫీట్ మ్యాక్సిమం 60 ఫీటే ఇస్తారు. ఓకే. ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే రాబోతుండటం, ఓకే. దానికి దీంట్లో నుంచి ఎంట్రన్స్ ఇవ్వాలి కాబట్టి ఓకే. క్రికెట్ స్టేడియం కూడా 8.5 ఎకరాల్లో రెడీ అయింది. ఓకే. దానికి కూడా ఎంట్రన్స్ రోడ్ ఇదే కాబట్టి ఓకే. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని ఓకే 100 ఫీట్ల రోడ్ని ఇస్తున్నాం. ఇంటర్నల్ రోడ్స్ ఎలా ఉంటాయి సార్ మన వెంచర్లో? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్స్. సో మనకి ప్లాటింగ్ సైజ్ ఎలా ఉంటుంది సార్ మన వెంచర్లో? బేసిక్ వచ్చి 152 యాడ్స్ అండి. ఓకే. హెచ్ఎండి నామ్స్ ప్రకారం మినిమం 152 ఉండాలి. ఓకే. 152 ఒక బ్లాక్ ఉంది, 166, 200 3 సైజులు ఉన్నాయి. ఎవరికి అందుబాటులో వాళ్ళ బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్గా చాలా మంది కస్టమర్స్ ఫేసింగ్ గురించి బాగా స్ట్రెస్ చేస్తూ ఉంటారు సార్. సో మనం 165 స్క్వేర్ యార్డ్స్ అంటే ఫేసింగ్ ఎంత ఉండొచ్చు, రోడ్ ఫేసింగ్ అట్లా? ప్రతి కస్టమర్ అయితే ఫస్ట్ ఫేసింగే చూస్తారు సార్. మనకి ఒక విల్లా కట్టుకున్నా కూడా ఎలివేషన్ బాగుంటేనే గ్రాండ్ లుక్ వస్తుంది కాబట్టి. అవును సార్. 152 యాడ్స్కి అయితేనేమో 30 × 45.9 వస్తుంది. అద్భుతమైన సైజ్, చాలా బ్యూటిఫుల్ సైజ్ అది. దీంట్లో రోడ్స్ సీసీ రోడ్స్ ఉంటాయా, బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయా సార్ దీంట్లో? సీసీ రోడ్స్ అండి. ఆల్ సీసీ రోడ్స్ 100 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా క్వాలిటీ తోటి మనం ఇస్తున్నాం. మరి ఎందుకు సార్ అంత ఎఫర్ట్ చేస్తున్నారు కస్టమర్స్ కోసం? మీరు జనరల్గా అందరూ బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చేస్తారు, వెంచర్ అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు కదా జనరల్. ఖచ్చితంగా మీరు సీసీ రోడ్స్ వేద్దాం అనుకుంటున్నారు? మాకు ఒక బ్రాండ్ రావాలి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి ఒక వెంచర్ వచ్చింది అంటే వీళ్ళ డెవలప్మెంట్స్ ఈ రేంజ్లో ఉంటాయి. ఓకే. మంచి డెవలప్మెంట్ అయిన ఏదైనా వెంచర్ చూస్తే ఇది ఎన్ఆర్ఐ వాళ్ళదేమో అనుకోవాలని చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ 1 year తర్వాత ప్రతి ప్లాట్ కన్స్ట్రక్షన్ అవుద్దండి. మేమే 50 ప్లాట్స్లో విల్లాస్ ప్లాన్ చేస్తున్నాము ఫ్రమ్ ఎన్ఆర్ఐ నుంచి. ఓకే. ఆటోమేటిక్గా మనం కంపెనీ నుంచి విల్లాస్ స్టార్ట్ చేయగానే కస్టమర్లు కూడా వాళ్ళకి అనుకూలంగా ఇల్లు కట్టుకోవటమా లేకపోతే మమ్మల్ని కట్టమనటం అనేది జరుగుతుంది. అంటే అలాంటి ప్రొవిజన్ కూడా అంటే చేస్తున్నారు. ఓకే. మా టార్గెట్ ఒక 6 monthsలో టోటల్ వెంచర్ని మేము ఏం చేద్దామని చెప్పామో అవన్నీ కూడా చేసి చూపించాలనే టార్గెట్. అది ఎలా చేస్తాం అనేది కస్టమర్లకు చూపించడానికి ఒక మోడల్ రోడ్డునే తయారు చేస్తున్నామండి. ఓకే. అంటే ఏంటి సార్ మోడల్ రోడ్? అంటే ఇప్పుడు ఏదైనా విల్లాస్ ప్రాజెక్ట్కి వెళ్తే ఒక మోడల్ విల్లా కట్టి ఇలా అవుద్దంటాం కదా. రైట్. అలా ఒక బ్లాక్ని సీసీ రోడ్లు కానీ, ఫుట్పాత్ కానీ, డ్రైనేజ్ కానీ, చివరికి లైట్స్తో సహా మనం పెట్టే ఎల్ఈడి లైట్లు కూడా ఏ మోడల్ పెడుతున్నామో కూడా మోడల్ రోడ్డుని మనం తయారు చేసి 15 రోజుల్లో కస్టమర్కి చూపిస్తున్నాం. ఆ రోజే సైట్ లాంచ్ చేసుకోవాలని టార్గెట్ తోటి వెళ్తున్నాం. ఓ సూపర్ సార్. మా టార్గెట్ కూడా ఆ లాంచింగ్ రోజు 50-60 ప్లాట్స్ కంప్లీట్ చేసుకోవాలని. జనరల్గా సార్ అలాంటి రిస్క్ ఎవరు తీసుకోరు బేసిక్గా. అంటే కస్టమర్ రాగానే డైరెక్ట్ మోడల్ హౌస్ కోవచ్చు, ఏమేమి వస్తుంది నాకు అనేది కూడా కనపడుతుంది కదా, ఈజీగా కనపడుతుంది. ఏ మెటీరియల్ వాడారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ కనిపిస్తుంటుంది. అందులో కస్టమర్ రెడీగా ఉంటేనే మొగ్గు చూపుతున్నారు కొనటానికి. ఎందుకంటే రేపు చేస్తాం మాపు చేస్తాం అని చెప్పి సగం అమ్మేసి పోయిన వాళ్ళని చూసి ఏగి ఉన్నారు కస్టమర్లు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. కస్టమర్ 100% మనం ఆల్రెడీ అప్రూవల్తో ఉన్నాం కాబట్టి
హ్యాపీగా డెవలప్ చేసి కస్టమర్లకు చూపిస్తే 100% క్లోజ్ అవ్వాలి. మన టీమ్ లీడర్స్ కానీ మన అసోసియేట్స్ కానీ సైట్ విజిట్ కస్టమర్ని తీసుకొని వస్తే ఆ డెవలప్మెంట్స్ని చూసి 50-50 మైండ్ సెట్ తోటి కొందామా వద్దా అన్న ఆలోచనలతో ఉన్న వాళ్ళు కూడా కొనాలి అనే ఉద్దేశంతో మనం ఈ రేంజ్లో డెవలప్ చేసాం. 3-4 రోజుల్లోనే మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయి సార్ మన హెచ్ఎండిఏ లేఅవుట్స్లో? హెచ్ఎండిఏ లేఅవుట్లో నామ్స్ ప్రకారం అన్నీ చేస్తాము. కానీ మా బ్రాండ్ నిలబెట్టుకోవాలని దానికి 2-3 రేంజ్లో డెవలప్మెంట్ చేస్తాను. దానికి ఎగ్జాంపులే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాం. బట్ మీరు మాత్రం విల్లా ప్లాట్స్లోనే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మొత్తం అదే ఉంటుంది. ఎందుకంటే ఎంత గాలి దుమారం వచ్చినా కరెంటు వైర్లు తగ్గటం కానీ ఏది ఉండదు. అందుతోడు మంచి మంచి ప్లాంటేషన్ చేసినా కూడా ఆ కరెంటు వైర్లు తగులుతాయేమని కట్ చేయాల్సి వస్తుంది. ఆ మంచి ఎలివేషన్ తోటి మనం బిల్డింగ్ కట్టుకున్నా కరెంటు వైర్లు అడ్డంగా ఉంటాయి. అవన్నీ ఉండకూడదని చెప్పి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. దాంతో మా క్వాలిటీ ఏంటో మేము అర్థం అవ్వాలి అందరికీ. అదర్ దెన్ అదర్ వెంచర్స్ మన వెంచర్లో పార్క్స్ ఎలా ఉంటాయి సార్? మామూలుగా నామ్స్ ప్రకారం అయితే ఒక 10% గవర్నమెంట్కి గిఫ్ట్ డీడ్ ఇచ్చి మనం పార్కుని ప్రొవైడ్ చేయాలి. మనం ఇక్కడ వచ్చేసి కేవలం పార్క్ ఇచ్చి మామూలుగా చెట్లు వేసి చేతులు దులిపేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి. ఒక 5 కోట్లు 10 కోట్లు వెళ్ళా పెట్టుకుంటే ఏం ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మేము ఈ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ బాక్స్ క్రికెట్ కానీ వాలీబాల్ స్టేడియం కానీ టెన్నిస్ కోర్టు కానీ 2000 గజాల్లో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం. దాంతోపాటు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని కూడా కట్టిస్తున్నాం. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఫారెస్ట్ థీమ్ తోటి. మామూలుగా అయితే ఏ వెంచర్కి కూడా దాదాపు ఈ ఫెసిలిటీ ఉండదేమో. ఎక్కడైనా 10% పార్క్ ఏరియా ఉంటుంది. మనకి ఇది గవర్నమెంటా దేవుడిచ్చిండా 400 ఎకరాల్లో ఫారెస్ట్ తోటి మనం పార్క్ ఫీలింగ్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. అవును సార్, అద్భుతమైన లొకేషన్ సార్. అక్కడికి వెళ్ళి చూసాను, చాలా ఫీల్ వస్తుంది అది. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? సో దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు ఏ కస్టమర్ అయినా ఫస్ట్ ఆలోచించాల్సింది రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది. అక్కడ ప్లాట్ కొంటే ఎందుకు పెరుగుద్దో వాళ్ళు తెలుసుకోవాలంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేది అవగాహన తెచ్చుకోవాలి. నేను ఒక 150 గజాల ప్లాట్ కొంటే ఎలా ఆలోచిస్తానో అలా ఆలోచించి ఈ వెంచర్ని మనం తీసుకోవడం జరిగింది. మన వెంచర్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ 1 కిలోమీటర్ దూరంలోనే మాదారం ఐటీ పార్క్. 400 ఎకరాల్లో మాదారం ఐటీ పార్క్ అంటే ఎన్ని వేల మందికి ఉపాధి. ఒక్కసారి ఉపాధికి దగ్గరలో మన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉంది అంటే ఇమీడియట్గా రేట్స్ హైప్ అవుతాయి. ఎందుకంటే ఒకప్పుడు గచ్చిబౌలిలో కూడా అంతే, ఆ ఎండింగ్ లాగానే అనిపించేది. ఇప్పుడు దాంట్లో మనం మామూలు వాళ్ళు కొనలేరు అది. దాంతోపాటు మెగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అసలు గట్కేసర్ అంటేనే ఎడ్యుకేషనల్ హబ్. ఎలాంటి వాళ్ళైనా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అప్పర్ మిడిల్ క్లాసు ఇంకా హైఫై వాళ్ళు కూడా చదువుకునే విధంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ చుట్టూ సరౌండింగ్స్ అవే ఉన్నాయి. 1 కిలోమీటర్ నుంచి 4-5 కిలోమీటర్ల వరకు కూడా అన్ని ఎడ్యుకేషనల్ హబ్సే ఉన్నాయి. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే విద్యకి దగ్గరగా ఉండాలి, ఆరోగ్యానికి దగ్గరగా ఉండాలి. ఎయిమ్స్ చాలా దగ్గర, మల్టీ స్పెషాలిటీ దాదాపు 2000 పడకలతోటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేట్ అయి చేస్తున్నారు. దాదాపు నా అంచనా ప్రకారం ఒక 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి చూసుకునే విధంగా డెవలప్ చేస్తాం. అవన్నిటితో పాటు అవుటర్ రింగ్ రోడ్, యాదగిరిగుట్ట కానీ మళ్ళీ విజయవాడ హైవే కనెక్టివిటీ, తారమాతిపేట ఏదైతే సెజ్ కానీ. సో ఈ సరౌండెడ్ బై లో మన వెంచర్ ఉండడం చాలా అద్భుతంగా ఉంది సార్. అన్నిటికంటే ముఖ్యం ఏ వెంచర్లకైనా దగ్గరలో ఒక హైవే ఉంటుంది. మనకి 3 హైవేలు, 12 కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైవే ఉంది, అబ్దుల్లాపురం మెట్టు దగ్గర కనెక్ట్ అవుద్ది. 5 కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవే ఉంది. 2.5 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం హైవే ఇప్పుడు రీసెంట్గా వస్తుంది కదా, లాంచ్ చేశారు కదా, ఆ హైవే. 3 హైవేలకి దగ్గరగా ఉంది. అన్నిటికంటే మించింది హైదరాబాద్కి మణిహారమైన అవుటర్ రింగ్ రోడ్. ఏ ప్రాంతానికైనా 1/2 అవర్ 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సార్, కస్టమరు మన వెంచర్లో 50% 60% పేమెంట్ చేసి రిమైనింగ్ లోన్కి వెళ్దాం అనుకునే కస్టమర్స్ చాలామంది ఉంటారు సార్. సో అలాంటి ఫెసిలిటీ మన వెంచర్లో ఏమైనా ఉందా? ఉందండి, మన దగ్గర లోన్ ఫెసిలిటీ ఉంది. ఐడిబిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, టాటా క్యాపిటల్ బ్యాంక్
ఓకే 3 బ్యాంక్స్ నుంచి 3 బ్యాంక్స్ నుంచి ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చింది. ఓకే వాళ్ళ ప్రొఫైల్ని బట్టి 50% 80% అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వస్తుంది. ఓకే ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా అప్రూవ్ అయ్యింది కాబట్టి ఈజీ 1 వీక్లోనే మనకి శాంక్షన్ లెటర్ కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ మన వెంచర్లో? మన వెంచర్లో స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఓకే ఏ ప్లాట్ తీసుకున్నా ఫుల్ పేమెంట్ చేసిన 1 వీక్లో ఓకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తోటి లింక్ డాక్యుమెంట్ తోటి కస్టమర్లకు ఇస్తాం. లీగల్ ఇష్యూస్ కానీ అంటే చాలా మంది భయపడతారు జనరల్ కస్టమర్స్ అంటే. సో మన వెంచర్కి వచ్చేసరికి లీగాలిటీ పరంగా డాక్యుమెంట్ పరంగా ఎలా ఉంటుంది సార్ మనది? ఫస్ట్ చూడాల్సింది ఏ కస్టమర్ అయినా డెవలప్మెంట్స్ ఏరియా కాకుండా లీగాలిటీయే చూడాలి. వాస్తవం. ఎందుకంటే మనం ఎంత పెద్దగా డెవలప్ చేసినా కూడా లీగల్గా పర్ఫెక్ట్ లేకపోతే అది జీరోనే. వాస్తవం. మేము 1954 నుంచి లింక్ డాక్యుమెంట్లతో సహా ఓకే ప్రతి కస్టమర్కి ప్రతి ట్రాన్సాక్షన్ని కూడిన ఈ బుక్లెట్స్ చాలా పెద్దగా ఉన్నాయి సార్. ఇది 1954 నుంచి ఈ వెంచర్కి సంబంధించిన డాక్యుమెంట్స్. ఈ వెంచర్ ఒక అప్రూవల్ లెటర్స్ దగ్గర నుంచి రేరా పర్మిషన్ దగ్గర నుంచి అంతకుముందు ల్యాండ్ ఓనర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి ఎక్కడి నుంచి పహానీలతో సహా ప్రతిదీ దీంట్లో ఉంది. ఒక చిట్టాలాగా ఏ రోజు కూడా కస్టమర్కి ఎత్తుకోవాల్సిన పని లేదు, ప్రతిదీ దీంట్లోనే ఉంటుంది. అంటే ఈ డాక్యుమెంట్ అనేది ప్రతి కస్టమర్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు అందిస్తాం. ఓ సూపర్ సార్. జనరల్గా అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది చాలా రేర్ కేసులో చూస్తుంటాం. అంటే కొంతమంది ఆ మదర్ డాక్యుమెంట్ వరకే ఇవ్వడం జరుగుతుంది. లింక్ టు లింక్ అన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం కంపల్సరీ అది ఇవ్వాలి సార్. అది ఓకే అది మ్యాండేటరీయా సార్? మ్యాండేటరీ. అది లేనప్పుడు మనం కస్టమర్ రేపు రీసేల్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, లేదా మనం ఎక్కడున్నా వెతుక్కోవాల్సి వస్తుంది. అవన్నీ అందుకు కస్టమర్కి దీంతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు ఇస్తే హ్యాపీ కదా వాళ్ళకు. వాళ్ళు అమ్ముకోవాలన్నప్పుడు మాకు చెప్పాల్సిన పని లేదు. డైరెక్ట్గా వాళ్ళు డాక్యుమెంట్లు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నా కూడా వాళ్ళకి లోన్ అనేది హ్యాపీగా. సో సరౌండెడ్ బై చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ రాబోతుంది. మాదారం హైటీ హబ్ కానీ సార్ చెప్పినట్టు మనకు 3 హైవేస్ కనెక్టివిటీ, భద్రాచలం కానీ ప్లస్ మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 9 ఔటర్ రింగ్ రోడ్ కానీ ప్లస్ విజయవాడ హైవే కానీ. సో ఈ సరౌండెడ్ బైలోనే మన వెంచర్ ఉండడం ప్లస్ మనకి ఆనుకొనే 400 ఎకర్స్లోనే ఏదిలాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ ఉండడం, అది కూడా సార్ దృష్టిలో పెట్టుకొని వెంచర్కి అనుకూలమైనది అంటే జనాలు ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడ రెడీ టు విల్లా కట్టుకొని ఉండే విధంగా ఈ వెంచర్ వేశారు. టోటల్ 28.5 ఎకర్స్లో 417 ప్లాట్స్ తోటి మెగా విల్లా ప్రాజెక్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి. దానికి మా టీమ్ లీడర్స్ ఉన్నారు కదా, రమేష్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ, వీళ్ళు బాగా ఎక్స్పర్ట్స్. ఓకే కస్టమర్లకి సర్వీస్లో కానీ వెంచర్ గురించి పూర్తి డెప్త్ నాలెడ్జ్ ఉంది వీళ్ళకి. ప్రతి ప్లాట్ గురించి, అక్కడ డెవలప్మెంట్స్ గురించి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి రమేష్ గారికి కానీ శ్రీకాంత్ గారికి కానీ పూర్తి నాలెడ్జ్ ఉంది. ఎవరైనా హ్యాపీగా వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని ఇక్కడ చుట్టూ డెవలప్మెంట్స్ని చూపించి, వెంచర్లో డెవలప్మెంట్ పిన్ టు పిన్ చూపించి మీకు నచ్చే విధంగా ఈ వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఎవరైనా హ్యాపీగా మా టీమ్ లీడర్స్ కాల్ చేయొచ్చు, మీకు నచ్చిన ప్లాట్ని ఎంచుకోవచ్చు. ఈ వెంచర్లో ఎలాంటి కమిషన్స్ అయితే తీసుకోబడవండి. సో ఎందుకంటే డైరెక్ట్ కంపెనీ నుంచే మీకు అయితే సేల్ అయితే ఉంటుంది. సో మరెందుకంటే ఆలస్యం, ఈ స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే సార్ అయితే అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు.